ఇప్పుడు స్థలం పెద్ద ఉంది, దుప్పటేసి అవసరం లేదు, మంచి బలకం వేశారు, అందరు వెళ్ళిపోయారు. ఈ బయలులో ఒకటి అందరూ ఆడాడు వెళ్ళిపోయారు, బయలు ఎక్కడేం పోదు కదా, అర్థమవుతుంది కదా, ఎక్కువ చెప్పేది అవసరం లేదు. ఇక బయలాట అంటే ఈ బయలందు పుట్టిన సర్వం బయలందే వృద్ధి ఉంది బాగా అంటారు, శ్లోకం ఎట్లా ఉంటుందో అట్లా బయలాట ఆడేటప్పుడు బలరాముడు బాలకృష్ణుడు అని ఉంటారు. మొట్టమొదటి వాడు ఆడిన తర్వాత లాస్ట్ బాలకృష్ణుడు వస్తుంది, అదే ముగింపు అట్లా నేను లాస్ట్ పని. కాబట్టి అందరూ కూడా ఉన్న కొద్ది మందిలో 10 మందికి ఒక 1000 మంది చేసుకుంటే ఇంతమంది ఎంత 1000 మంది అవుతాం, అంతే భావన చేసుకుందాం. అందరూ కూడా నేను కూడా సుమారుగా 20 రోజులు అయింది, రెస్ట్ లేదు. మన ఇంట్లో మనకు పెళ్లి ఉన్నా రేపు పెళ్ళడం కూడా ఏం లేదు, అట్లా ఉంది. అయినా గురు సేవకే అంకితం మాకు గురువు కల్పించారు, వారి దివేశాలకు నమస్కరిస్తూ శ్రీధర శివరామ దీక్షుతాచల బోధ అచల గురు పరంపరాచారులైనా వందనంబులు చేతు మీ పాదములకు పార్వతాంబ సమేత సద్గురు శేఖరార్య పార్వతాంబ సమేత సద్గురు శేఖరార్య. ఈరోజు పూజలు అందుకున్నటువంటి మన నిజానంద శ్రవణ దివ్య చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తగ్గదిగానే నాయన ఉన్న శరీరం లేకున్నా నర్సింగ్ నాయన పూజ ఎప్పుడు ఉంటుంది, ఆ పూజకి ఎప్పుడు మాకు 2-3 నెలల నుంచి మాకు నాడి ఉంటుంది. మన ఇద్దరు మన నరసింహుడు మాకు అనుబంధం ఉంటుంది, దగ్గర ఉంటాం. అయినా అక్కడే మన నాయన గారు పత్రికలు ఇస్తే నేను కూడా కొందరికి మంత్రాలయం వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు కూడా చాలా సంతోషం. మరి మన నాయన సురేష్ నాయన కూడా మాకు ఫోన్ చేశారు, చేయకున్నా అంతఃకరణలో ఉంటే అదే ఫోన్ మాకు ఉంది. నర్సరి యొక్క దివ్యచరణము నమస్కరిస్తూ మరి అమ్మ యొక్క దివ్యచరణములకు సురేష్ నాయన దివ్యచరణములకు మరి నాయన తణుకు వాస్తవులు సీతారామానంద స్వామి రామస్వామి ప్రభాని పత్రికల ద్వారా చాలామందికి పరిచయం అయ్యి మాచర్ల కూడా వచ్చాడు. అయినా శరీరం సహకరించకుండా రావాలని సంకల్పం వచ్చినందుకు చాలా సంతోషం. వారి యొక్క దివ్యచరణకు నమస్కరిస్తూ ముఖ్య విషయములు చాలా చక్కగా చెప్పారు. అన్నీ కూడా ఏం చెప్పినా గురువు గారి యొక్క చెప్పినటువంటి అనుభవాన్ని స్వానుభవాన్ని ఎంతో పవర్తి చేసుకున్న కందార్థాలని పెద్దలు చెప్పినటువంటి మాటల్ని అనుభూతి చేసుకొని చెప్పారు, లేదండి కాదు. కానీ ఒక సంశయం ఏం లేదు, ఇక్కడ చాలామంది మనం ఉపదేశం తీసుకుంటాం. నాయనగారు పెద్దలు చూస్తే నాకు కొంచెం భయం వస్తుంది. ఆ భయం తొలగాలంటే మళ్ళీ ఒకసారి చేయగొట్టాలి మనం. జై బలం సద్గురు మహారాజుకు. ఎందుకంటే మనము ఉపదేశం తీసుకోవాలంటే ఇక్కడ అంగడికి పోవాలప్ప అని అంటే డబ్బులు పట్టుకొని సరుకులు తీసుకొని వస్తాం, అంతే కదా. డబ్బు లేకుండా సరుకులు ఇవ్వాలి కదా. గురువు దగ్గరకు వచ్చాము, గురువు దగ్గర చెప్పేటప్పుడు నాయన గారు ఏమి సరుకులు తీసుకోవాలి మనం? పెద్ద అంగడి, అది చిన్న అంగడి కాదు. కాబట్టి మనం ఏం చెప్పాలి, ఏం తీసుకోవాలి? గురువు ఏం అడుగుతాడు అంటే, స్వామి మాకు జనం మన బాధల ప్రవాహంలో కొట్టి మెట్టాడుతున్నాం, మనకు ఉపదేశం కావాలి, ఈ జనమల ప్రవాహాన్ని తప్పించండి అని చెప్పి వేడుకున్నాం. సరే మంచిది నాయన, మరి ఏమి ఇస్తావు అంటాడు. అంటే అందరూ తెలుసు, తనమన ధనములు ఇస్తామని అంటారు. తనవు మనసు ధనమన్న ప్రాణమన్న ఒక్కటే అనుకుందాము. ఈ 3 ఇస్తే ఇక తనమంటే శరీరం ఇచ్చాడు, మనసు అంటే మనసు అది కాదన్నాడు, ధనం అంటే జ్ఞానధనం అనుకోవచ్చు, ప్రాణం అనుకోవచ్చు ఇచ్చాడు. ఇంకేమన్నా ఉంటాడా? ఈ 3 ఇచ్చిన తర్వాత దాన్ని ఏమన్నా ఉంటాడా? మరి ఎవరికి చెప్పాలి బోధ? నేనేం ప్రశ్న కాదు చెప్పి నాకు అనిపిస్తుంది అట్లా. ఈ 3 ఇచ్చిన తర్వాత బోధ ఎవరికి చెప్పాలి? అందుకొరకే గురువు గారు 3 అడిగాడు. బాలకృష్ణ ప్రభు స్వాముల వారు ఒక కందత్వం శిల ఇచ్చారు.
మరపన తొలివేలులో 3 ఎరుకల 4వ శరీరం ఈ 2 ఒకటే పరిపూర్ణ మావలిది ఈవలి ఎరుకల గురువాకు చేత ఎగర చిమ్మోయి అని రాశారు. పరిపూర్ణ బోధన చేసుకోవడానికి మరి ఉండాల్సిందే కదా. మరి 4వ శరీరం మనకు ఇవ్వమని అడగలేదు, 3 అడిగారు. ఏమన్నా మీకు ఎవరు 4 అడిగిండొచ్చు, ఎందుకంటే మీరు పెద్దలు కాబట్టి 4 అడిగిన బాకీ 3 అడిగినారు. తర్వాత రాను దాని సంగతి తెలిసిపోతుంది. ఎట్లంటే పరిపూర్ణ బోధ అనేటటువంటి చెప్పాలంటే గురువై ఉండాలి. గురువు చెప్తేనేమో శిష్యుడు వింటాడు, గురువు చెప్పకపోతే శిష్యుడు వినడు. అంటే బోధ క్రమక్రమంగా చెప్తా ఉంటే 4వ శరీరం యొక్క అంతఃకరణంలో నేననే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము గురు జ్ఞానమని, అఖండ జ్ఞానమని గురువు ప్రసాదిస్తాడు శిష్యునికి. తెలుసుకోవడానికి కావాల్సిందే కదా 4వ శరీరం ఉంటాడు. ఆ 4వ శరీరం ఉన్నటువంటి గురువు శిష్యుని అంతఃకరణం ఉపదేశం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 శరీరంలో మరిపే 4వ శరీరం ఎరుకనే మాత్రం కాబట్టి ఎరుకతో ఎరిగే అవసరం ఉంటుంది. అప్పుడు పరిపూర్ణం ఆవరదన్నప్పుడు ఇక్కడ సంగతి తెలుసుకోవాలి కదా. సాంఖ్యము, తారకము, అమనస్కము, మావాక్య విచారణ తెలుసుకోవాలి కదా. మావాక్యం కూడా 4 కదా. ప్రజ్ఞానం బ్రహ్మం, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. 4 బ్రహ్మలు కూడా నీవే కదా అని ఇంత ఉంది కదా. ఆలోచన ఇంత ఉంది, నేనే బ్రహ్మం అంటున్నా. 4వ శరీరం కూడా నేనే బ్రహ్మం. ప్రజ్ఞిత్య ప్రజ్ఞాన లక్ష్యాత్మల భవంబు నీ స్వరూపంబు నిత్యంబలిగా పదం అని చెప్తాడు భద్రచక్రంలో. అటువంటి యొక్క స్వస్వరూపాన్ని 4 బ్రహ్మలన్న నేనే. నేను పోయేటందుకే గురువు బోధ చెప్తానే ఉంటాడు. ఈ మార్పు శరీరానికి, ఈ మర్ప శరీరం శాశ్వతం కాదు. మరి 4వ శరీరం ఎక్కడ ఉంటుందని మనం ఆలోచన చేసినప్పుడే గురువు గారి యొక్క అభయం ఉంటుంది. అప్పుడు శుద్ధ అంతఃకరణం కావాలి, శుద్ధ చైతన్య స్వరూపుడు కావాలి. ఈ ప్రపంచ భ్రాంతి కానీ దేహ భ్రాంతి కానీ పెడతారు. చెప్తాడు స్వామి, అంటాడు బలరామ రాస్తాడు, దేహ భ్రాంతిని విడిచిన దేవుడు దేహవాసన విడిచిన దేవుడవును, మాయవాసన విడిచిన మౌన్యవును, అఖిల వాసనలుడిగిన ఆత్మయవును, కల్పనాతీత